బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఎస్సీ ఎస్టీలలో ఉపవర్గీకరణను సమర్థించింది కోర్టు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 7 న్యాయమూర్తుల ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని సుప్రీంకోర్టు ఇప్పుడు స్పష్టం చేసింది. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ కోసం వర్గీకరణ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ధర్మాసనంలోని 7 సభ్యుల్లో జస్టిస్ త్రివేది వర్గీకరణను వ్యతిరేకించారు. ఇక ఈ వ్యవహారంపై ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో 3 రోజుల పాటు విచారణ సాగింది. వర్గీకరణ సమర్థనీయమని న్యాయస్థానానికి కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సుదీర్ఘ వాదనల అనంతరం ఫిబ్రవరి 8న తీర్పును రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇటు సుప్రీం తీర్పు తర్వాత అటు రిజర్వేషన్స్ ప్రక్రియ ఏ విధంగా మారే అవకాశం ఉందనుకోవచ్చు? దాని గురించి ఎప్పటికల్లా ఆ నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉందనుకోవచ్చు మనం? సర్తాజ్, ఈరోజు సుప్రీం ధర్మాసనం అత్యున్నత ధర్మాసనం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఎస్సీ ఎస్టీ ఉప వర్గీకరణకు సంబంధించి సామాజిక వర్గ ఉప వర్గీకరణకు సంబంధించి అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించి మందకృష్ణ మాదిగ గారి ఇటు పంజాబ్ ప్రభుత్వం కూడా గతంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక ఫిబ్రవరి అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలోనే సుదీర్ఘంగా 3 రోజుల పాటు వాదనలు విన్న అనంతరం సుప్రీం ధర్మాసనం తీర్పును 8వ తేదీన రిజర్వ్ చేసింది. రిజర్వ్ చేసిన తర్వాత ఈ రోజు ఉదయం 10:30 తర్వాత 7 సభ్యుల అత్యున్నత ధర్మాసనంలో 6 ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. బేలాయం త్రివేది మాత్రం ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఎందుకు వ్యతిరేకించారనేది తన అభిప్రాయాన్ని వెల్లడించిన తర్వాత ఈరోజు సుప్రీంకోర్టులో మందకృష్ణ మాదిగ వారి అనుచరులందరూ కూడా సుప్రీం తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచుకుంటూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వానికి వారి సామాజిక వర్గానికి అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నారు. మొత్తం గతంలో చంద్రబాబు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వర్గీకరణను ఆయన సమర్థించారు, అనుకూలంగా ఉంటామన్నారు. ఇప్పుడు ఎలాగో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణను ఇంప్లిమెంట్ చేస్తారంటూ కూడా మందకృష్ణ మాదిగ చెప్తున్నారు. మరోవైపు ఇటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొద్దిసేపు క్రితమే రేవంత్ సర్కార్లో అసెంబ్లీలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాము, ఆర్డినెన్స్ తీసుకొస్తామంటూ కూడా రేవంత్ సర్కార్ కూడా కొద్దిసేపు క్రితమే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఒక ప్రసంగం ద్వారా తన ప్రకటన విడుదల చేశారు. ప్రజెంట్ మందకృష్ణ మాదిగ ఉన్నారు, వారితో మాట్లాడి మరింత సమాచారం చేస్తున్నారు. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఈరోజు సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పుని ఏ విధంగా చూస్తారు? ధర్మమే గెలిచింది. ఇదే 2004లో వర్గీకరణ రద్దు అయినప్పుడు మేము బాధతో కన్నీరు గార్చాం. కానీ ఇప్పుడు బాధతో కన్నీరు గార్చలేము, ఆనంద బాష్పాలు వస్తున్నాయి. సంతోషంలో 30 ఏళ్ళు పడ్డ కష్టాలు, బాధలు, అవమానాలు, పిల్లలు చేసిన ప్రాణత్యాగాలు, నా కార్యకర్తలు పడ్డ జైళ్ళు, ఇబ్బందులు, లాఠీ దెబ్బలన్నీ గుర్తుకొస్తున్నాయి, ఆనంద బాష్పాలు వస్తున్నాయి. కానీ ఒకటి మాత్రం గుర్తు చేస్తున్నాం, ఆనాడు మేము ఇక్కడ ఇబ్బంది పడ్డప్పుడు ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని చెప్పాము. ఇవాళ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో 6 జడ్జీలు, 7లో 6 జడ్జీలు స్పష్టంగా వర్గీకరణ సమర్థిస్తూ రాష్ట్రాలు చేసుకునే అధికారం ఉన్నది, గతంలో లేదనడం తప్పు, దాన్ని కొట్టేస్తున్నామని చెప్పి జడ్జిమెంట్ ఇవ్వడంతో ధర్మమే గెలిచిందని మేము భావిస్తున్నాం. అంటే మీ పోరాటంలో ఎవరెవరు సహకరించారు, ఎవరెవరికి మీరు ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నారు? ఖచ్చితంగా ముందు ఈ పోరాటంలో విజయం సాధించడం కోసం విలువైన ప్రాణాలు కోల్పోయిన మా కార్యకర్తలకి ఇది అంకితం, అమరులకు ఇది అంకితం. 30 ఏళ్లలో ఎన్ని అవంతరాలు, ఎన్ని కుట్రలు ఉద్యమం మీద జరిగినా అకుంఠిత దీక్షతో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు, ఉద్యమంలో పాల్గొన్న ప్రతి కార్యకర్తకు, నాయకుడికి, నాయకురాలకి ఈ విజయాన్ని అంకితం. అదే సమయంలో సమాజంలో అన్ని వర్గాల ఎంఆర్పిఎస్కి మద్దతు ఉన్నాయి. నిజంగా అన్ని వర్గాల మద్దతు కనుక ఎంఆర్పిఎస్కు లేకపోతే 30 ఏళ్ళ ఉద్యమం నిలబడేది కాదు, ముందుకు సాగేది కాదు, ఇవాళ ధర్మం విజయం సాధించే అవకాశం వచ్చేది కాదు. కాబట్టి సమాజంలో ఉండబడి అన్ని వర్గాలకు కూడా నేను రుణపడి ఉన్నాను. ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నాం. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి మీకు మద్దతు ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు ప్రజెంట్ ఏపీలో చంద్రబాబు అధికారంలో ఉన్నారు, ఏ విధంగా ఉండబోతుంది? మీకు సపోర్ట్ ఉంటుందా? ఖచ్చితంగా ఆయన మీదనే మాకు సంపూర్ణ విశ్వాసం, నమ్మకం. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ తీర్పు ప్రకారం ఏ చట్టం వల్ల పునరుద్ధరించబడ్డది? చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చిన వర్గీకరణ చట్టమే పునరుద్ధరించబడ్డది. ఏ చట్టం రద్దయింది? 2004లో చంద్రబాబు గారు తీసుకొచ్చి చట్టమే ఆనాడు రద్దయింది.
మళ్ళీ వాళ్ళ పునరుద్ధరించబడ్డామంటే ఆయన చట్టమే మళ్ళీ పునరుద్ధరించబడ్డది. కాబట్టి ఆయన తీసుకొని చట్టమే కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ముఖ్యమంత్రికి ఆయన ఉన్నాడు కాబట్టి వర్గీకరణ చేస్తామని పది చెప్పాడు కాబట్టి మేము కూడా అండదండలు అందించాం. విశ్వాసం ఆయన మీద ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వర్గీకరణ అమలు చేస్తాడు. రేవంత్ రెడ్డి గారు కూడా త్వరగా అమలు చేసే విధంగా ముందుకు రావాలని కోరుతున్నాం. ఇప్పుడు ఈరోజు అసెంబ్లీలో కూడా ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు స్వాగతిస్తామంటే కూడా రేవంత్ రెడ్డి కొద్దిసేపు క్రితం అసెంబ్లీలో కూడా మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాము, అన్ని విధాలు సహకరిస్తామంటారు. మీకు ఏ విధంగా ఉండబోతుంది, అంటే నమ్మకం ఉందా? తప్పకుండా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో ఎన్నో సందర్భాల్లో ఉద్యమాల్లో పాల్గొన్నాడు, మీటింగులో పాల్గొన్నాడు, ధర్నాలు పాల్గొన్నాడు, సభలో పాల్గొన్నాడు. ఆయన వర్గీకరణ వ్యతిరేకమని కాదు, కానీ సుప్రీంకోర్టు తీర్పును వేగవంతంగా అమలు చేయించడం అంటే అర్థమైంది. విద్యా సంవత్సరం మొదలైంది. ఈ విద్యా సంవత్సరం కోల్పోని పద్ధతిలో వర్గీకరణ అమలు జరగాలి. 2 నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఆ నోటిఫికేషన్లు అవసరం ఉంటే మళ్ళీ రీనోటిఫికేషన్లు, మళ్ళీ వర్గీకరణ ప్రక్రియ అమలు జరిగే విధంగా రీనోటిఫికేషన్లు ఇవ్వాలి. ఈ 2 చేసిండనుకో ఇచ్చిన మాటకు నిలబడ్డోడు అవుతాడు, కట్టుబడి ఉన్నోడు అవుతాడు. ఉండాలని కోరుకుంటున్నాను. మొదటి నుంచి కూడా కేంద్రం నుంచి సపోర్ట్ ఉంది. ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి కూడా మీరు మిమ్మల్ని వెన్ను తట్టి ముందు మీ వెంట నేను ఉంటాను కూడా మీకు ధైర్యం కల్పించి ముందు నడిపించారు. మీకు ఏమనిపిస్తుంది? నేను రుణపడున్నా, నా జాతి రుణపడున్నది, మొత్తం నా జాతి వర్గాలందరూ రుణపడున్నారు. విజయం ఎప్పటికైనా దక్కుతుందని అనుకున్నాం. ఎందుకంటే ధర్మం కోసం పోవడం చేస్తున్నాం కాబట్టి విజయం దక్కుతుంది అనుకున్నాం. కానీ గౌరవ నరేంద్ర మోడీ గారు పోయిన నవంబర్ 11వ తారీఖు నాడు హైదరాబాద్లో జరిగిన విశ్వరూప మహాసభకు రావడంతో, వర్గీకరణకు స్పష్టంగా హామీ ఇవ్వడంతో, సుప్రీంకోర్టులో కూడా వర్గీకరణకు అనుకూలంగా కేంద్రం వాదిస్తుందని చెప్పడంతో, ప్రక్రియను ముందుకు నడిపిస్తామని చెప్పడంతో ఆ ప్రక్రియ వాళ్ళ ముందుకు సాగింది, ఇవాళ అమల్లోకి వచ్చింది. కాబట్టి ఈ విషయంలో ఆయనకు మేము రుణపడి ఉన్నాం. ఆయన రుణం తీసుకొని ప్రయత్నం చేస్తాం. ఆయన కంటగా నిలబడతాం. సామాజిక వర్గాలను 2 వర్గాలను ఒకరు సమర్థిస్తున్నారు, ఒకరు వ్యతిరేకిస్తున్నారు. అటువంటి వరకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను నా సోదర వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నా. 2004లో కనుక ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆ 2004 తీర్పు తప్పు. అట్లాంటి తప్పుడు తీర్పు అప్పుడు తెచ్చుకోకుండా ఉండగలిగితే 20 ఏళ్ళు వృధా అయ్యేది కాదు. ఈ దేశంలో దళిత వర్గాల వయసు కనుమరుగైపోయింది. అంబేద్కర్ లేడు, జగ్జీవన్ రామ్ లేడు, మొన్నటి వరకు ఉండబడే మన పెద్దలు కామశ్రామ్ గారు లేరు, అదే కనీసం రామ్విలాస్ పాస్వాన్ కూడా లేరు. దళిత వర్గాల ప్రయోజనాల కోసం గట్టిగా మాట్లాడి ఉద్యమాలు చేసే నాయకత్వం కొద్దిగా దేశంలో లేకుండా పోయింది. ఇప్పుడు ఉమ్మడిగా దళిత వర్గాలు అందరం కలిపి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దక్షిణాది రాష్ట్రాలు దేశవ్యాప్తంగా దళిత వర్గాల ప్రయోజనాలు ఎక్కడెక్కడ దెబ్బతింటున్నాయో వాటిని కాపాడే దిశగా అందరం కలిసికట్టుగా పోవడం చేద్దాం. నా మాల సోదరులకు అప్పీల్ చేస్తున్నా, ఒకరి విజయం ఒకరు అపజయంగా చూడబాకండి. ఇది అందరం కలిసి ఉమ్మడాస్తిని పంచుకున్నట్టు అవుతుంది. భవిష్యత్తులో మన ఉమ్మడి ప్రయోజనాల కోసం కొట్లాడడానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాను. ఈ తీర్పు ద్వారా మీ సామాజిక వర్గానికి, అంటే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంత మేర అవకాశాలు ఉండే అవకాశం? ఖచ్చితంగా గతంలో 15% రిజర్వేషన్లో మాకు దక్కింది. విద్యా ఉద్యోగ అవకాశాల్లో 1-2% మాత్రమే దక్కింది. ఇప్పుడు తెలంగాణలో మాకు 11-12% వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో 7 నుంచి 8% రావడానికి మాకు అవకాశం ఉన్నది. అంటే గతంలో కంటే పోల్చుకుంటే మాకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉన్నది. మాకు అన్యాయం జరిగింది అనేది ఆధారం లేకపోతే సుప్రీంకోర్టు న్యాయం చేయడానికి ఎందుకు ముందుకు వస్తుంది కదా? మేము బాగుపడ్డామనుకో మాకు న్యాయం చేసే అవకాశం వచ్చేది కాదు. మాకు నష్టం జరిగింది కాబట్టి న్యాయం చేయడానికి సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. కాబట్టి న్యాయ వ్యవస్థకు మేము ధన్యవాదాలు కూడా చెప్తున్నాం. విద్యా వ్యవస్థలను, ఉద్యోగాల్లో మీరు ఎటువంటి డిమాండ్స్ ఉంచబోతున్నారు? అంటే ఎటువంటి రిజర్వేషన్ ఉంటే? ఖచ్చితంగా ఇప్పుడు ఈ విద్యా సంవత్సరం కోల్పోయిన పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారు ఈ విద్యా సంవత్సరం కోల్పోయిన పద్ధతిలో ఈ ఉద్యోగ నియామకాల్లో కూడా మాకు న్యాయం జరిగే పద్ధతిలో, వర్గీకరణ ప్రక్రియ అమలు జరిగే పద్ధతిలో వెంటనే చర్యలు చేపట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మొత్తంగా చూసుకుంటే ఏదైతే సుప్రీం ధర్మాసనం ఈరోజు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాము. ఎంతో సంతోషంగా ఉంది. సుదీర్ఘకాలం పోరాటం చేశాము. ఎంతోమంది బలిదానాల ఫలితమై ఈరోజు సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పు అనేది మందకృష్ణ మాదిగ చెప్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపినారు. ప్రధాని నరేంద్ర మోడీ తను వెన్నంటూ ఉండి ఎంతో ధైర్యం చెప్పి ముందుండి నడిపించారంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అలాగే ఇటు బీజేపీకి సంబంధించిన కొంతమంది నేతలకు తమకు మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు చెప్తున్నట్టు మందకృష్ణ మాదిగ చెప్తున్నారు. మరోవైపు ఇటు కొద్దిసేపటి క్రితమే తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఒక ఆర్డినెన్స్ను తీసుకొస్తామంటూ కూడా ఆయన సభాముఖంగా తెలియజేశారు. మరోవైపు సుప్రీం ధర్మాసనం తీర్పును మేము స్వాగతిస్తున్నామంటూ కూడా రేవంత్ రెడ్డి ఈరోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సుప్రీం తీర్పు వెలువడిన వెంటనే అసెంబ్లీ సమావేశాల్లో తాను ఒక ప్రకటన చేశారు. ఏదైతే గతంలో మేము కూడా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఉపవర్గీకరణ రిజర్వేషన్లకు సంబంధించి లాయర్లను పెట్టి మేము కూడా మా పోరాటంతోనే, కాంగ్రెస్ పోరాటంతోనే సుప్రీంకోర్టులో ఈరోజు ఈ తీర్పు వచ్చిందనేది రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో, అసెంబ్లీ వేదికకు కూడా ఒక ప్రకటన చేశారు. భవిష్యత్తులో కూడా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు మేము అన్ని విధాలా అండగా ఉంటామంటూ కూడా రేవంత్ రెడ్డి తెలిపారు. మరోవైపు ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గతంలో ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఉపవర్గీకరణకు సంబంధించి ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది. మేము